ఆత్మవశులను చేసుకొని తీర్పు తీర్చు ఆత్మతో నీకు ఆయాసకరమైన ప్రతి విషయమును మాకు అర్థమయ్యే విధంగా మాకు బయలుపరిచి మేము వాటిని గుర్తుపట్టి ఒప్పుకొని క్షమాపణ పొందేంత పశ్చాత్తాపం పొందడానికి అవసరమైన సకల సంపత్తు నాకు మాకు దయచేయండి. మీ దయగలిగిన హస్తాలకు అప్పగించుకుంటున్నాను ప్రభువా. యోగ్యముగా ఆశీర్వచన పాత్రలో చేయి వేయడానికి అవసరమైన సకల సంపత్తు నాకు నాతో ఉన్న బృందమంతటికి దయచేయండి. మీరు సహాయం చేస్తేనే మీరు సంతోషపడే విధంగా మేము మీ సహవాసపు అనుభవానికి మేము రాగలుగుతాం. మీ కనికరం కొరకు వేడుకుంటూ అల్పుడను అయోగ్యను మటివాడు మీరు అనుగ్రహించి ఉన్నారని విశ్వసించి స్తుతిస్తూ యేసుక్రీస్తు వారి దివ్య నామమున అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. జీవము కలిగిన దేవుడు మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి దివ్యనామమున అందరికీ వందనాలండి. ఒక లేఖన భాగం చదువుకుందాం. ఈనాటి ధ్యానాంశముగా ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం నేను చదువుతూ ఉన్నాను. దయచేసి ఆలకించండి, గమనించండి. 12 నుండి ఇది వినగా నాతో మాట్లాడుతున్న స్వరం ఏమిటో అని తిరగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యన మనిషి కుమారుని పోలిన ఒకరిని చూచి తిని, ఆయన తన పాదముల మట్టుకున్న దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. చిన్నమాట ప్రార్థన చేద్దాం. మా ప్రియ ప్రభువా, మీ పరిశుద్ధ లేఖనం మేము చదువుకున్నాం. నాకు సహాయం చేయండి. మీ దాసుడను నా శరీర ప్రాణాత్మలు మీ వశం చేసుకోనమని నన్ను నేను మీకు అప్పగించుకుంటూ ఉన్నాను. సంపూర్ణంగా మీ రక్తంను ఆశ్రయించి లోబడుతూ ఉన్నాను. మీ అగ్నితో పుట్టము వేసి రక్తంతో పరిశుద్ధపరిచి యజమానుడు వాడుకొందుకు అర్హమైన పాత్రగా నన్ను సిద్ధపరిచి మీ చేతిలో భద్రపరిచి పరిశుద్ధాత్మదేవ మీ శైలిలో, మీ స్థాయిలో మీ ఆత్మకార్యం నాయందు మా అందరి యందు జరిగించమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి దివ్యనామమున అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన వారలారా, ప్రకటన గ్రంథం ప్రత్యక్షతల గ్రంథం యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుకు బయలుపరిచిన ప్రత్యక్షత. తన దాసులకు బయలుపరచడం కొరకు యేసుక్రీస్తు ఒక దూతను తన దాసుడైన యోహాను యొద్దకు పంపించారు. ఇది దేవుడు మాట్లాడే విధానం, పనిచేసే విధానం మనకు అక్కడ కనపడుతుంది. ఆ క్రమంలో ఈ ప్రకటన గ్రంథం 22 అధ్యాయాలలో అనేక ప్రత్యక్షతలు వ్రాయబడి ఉన్నాయి. ప్రత్యక్షత అంటే మాంస నేత్రాలకు కనిపించని, ఆత్మ నేత్రాలకు కనిపించేటువంటి మరుగైన విషయాలు. అవి కన్నులు తెరవబడిన వాడికి మరుగైనవి కావు, కానీ కన్నులు తెరవబడని వానికి మరుగైనవి. కాబట్టి ప్రకటన గ్రంథములో మరుగైన విషయాలు అనేవి ఏవీ లేవు. ఎవరికి? దాసులైన వ్యక్తులకు, కన్నులు తెరవబడినటువంటి వ్యక్తులకు. మనం ఈ అంశాలు ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. ఆ క్రమంలో ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము యేసుక్రీస్తును గురించిన ప్రత్యక్షతను మనకు బయలుపరుస్తోంది. 2-3 అధ్యాయాలు దిద్దుబాటును గురించి, దేవుని సంఘం ఆయనను ఎదుర్కోవడానికి ఎలాగూ సిద్ధపరచబడాలో ఆ విషయాలు తెలియపరచబడింది. 4వ అధ్యాయం పరలోక రాజ్యమును గురించి, పరలోక రాజ్య దర్శనమును గురించి. 5వ అధ్యాయం గ్రంథ ఆవిష్కరణ మహోత్సవాన్ని గురించి తెలియపరచబడింది. 6వ అధ్యాయం నుండి విషయ సూచికతో ప్రారంభమై జరగబో సంగతులు అనేకం తెలియపరచబడ్డాయి 22వ అధ్యాయం వరకు.
ఆ క్రమంలో మొట్టమొదటిగా మనం ప్రభువుని చూడాలి. ఆయన తనను తాను కనపరుచుకోవడానికి, బయలుపరచుకోవడానికి ఇష్టపడుతున్నాడు అనే అంశాన్ని మొదటి అధ్యాయంలో గత 2 వర్తమానాల్లో మనం ధ్యానం చేశాం. ఆయనను మనం ఎందుకు చూడాలి, పరలోకాన్ని మనం ఎందుకు చూడాలి? ఈ 2 ప్రశ్నలకు సమాధానం చెప్పాను. మొదటి ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఆయనను మనం ఎందుకు చూడాలి? ఆయనను చూచిన కన్నులతో లోకాన్ని చూచినప్పుడు ఆయన ప్రేమించినట్లు లోకాన్ని ప్రేమించగలుగుతాం. ఆయన తీర్పు తీర్చినట్లు లోకానికి తీర్పు తీర్చగలుగుతాం. రెండవది, పరలోక రాజ్యాన్ని మనం ఎందుకు చూడాలి? పరలోకాన్ని మనం ఎందుకు చూడాలి? పరలోకంలోని సంగతులను మనం ఎందుకు చూడాలి? నిత్యత్వం కలిగిన పరలోక విషయాలను మనం చూసినప్పుడు ఈ భౌతికపరమైనవేవి, మాంసనేత్రాలతో మనం చూస్తున్నవేవి కూడా నిత్యమైనవి కావు. గనుక ఆ నిత్యమైన వాటి కొరకు మనల్ని మనం సిద్ధపరచుకుంటూ మనతో ఉన్న వారిని, అనగా లోకంలో ఉన్న వారిని సిద్ధపరచడానికి ప్రయత్నం చేస్తాం. అందుకు పరలోకాన్ని, పరలోకంలో జరుగుతున్న సంఘటనలు, అక్కడ ఉన్నటువంటి విషయాలు చూడాలి. ఈ 2 ప్రాముఖ్యమైన విషయాలను మనసులో పెట్టుకొని ప్రకటన గ్రంథ ధ్యానం మనం చేయాలి. ఆ క్రమంలో యేసు ప్రభువారిని ఎదుర్కొన్నటువంటి యోహాను భక్తుడిని చూస్తూ, యోహాను భక్తుడు యేసు ప్రభువారి యొక్క స్వరూప ప్రభావ మహిమ దర్శనాన్ని చూస్తూ ఉన్నారు. ఆయన చూసిన విధంగానే ఆయన పద్మాసు ద్వీపంలో పరవాసి అయి ఉండి ప్రభు దర్శనాన్ని చూస్తున్నారు. ప్రభు దర్శనం ఎవరికి కలుగుతుంది? యేసుక్రీస్తుని గురించిన ప్రత్యక్షత ఎవరికి కలుగుతుంది? తన దాసులకు. దాసుడు అంటే అర్థమేం చెప్పుకున్నాం? ఆయనను సంతోషపెట్టేవాడు. ఆయన సంతోషపెట్టేవాడికి ఉండే 2 లక్షణాలు ఏమిటి? వాక్యము నిమిత్తమును, యేసుక్రీస్తును గూర్చిన సాక్ష్యము నిమిత్తము. రెండవదిగా అవి 2 చెప్పడం కొరకు ఆత్మవశుడై ఉంటాడు. ఇవి దాసునికి ఉండేటువంటి లక్షణాలు, ఇవి మారవు. ఈ మాటలు హృదయంలో పెట్టుకొని అంశాన్ని ధ్యానం చేయాలి. అలాగనే మనం యేసుక్రీస్తును గూర్చిన సాక్ష్యం చెప్పేవారుగాను, వాక్యముల గురించిన అనుభవ జ్ఞానం, అనగా సత్యముల గురించిన అనుభవ జ్ఞానం కలిగిన వారుగాను ఉండడానికి నిత్యము ఆ ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఎందుకు చేస్తూ ఉండాలి? మనము యేసు ప్రభు వారి యొక్క రాకడ కొరకు కనిపెడుతున్నాం. క్రైస్తవుని యొక్క లక్షణం ఏమిటి అంటే, ఆయన ఎవరి కొరకు వస్తున్నాడు? క్రైస్తవుడికి ఉండవలసిన ఒక ప్రాముఖ్యమైన లక్షణం ఏమిటి అంటే, ఆయన ఎవరి కొరకు వస్తున్నారు? హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 28వ వచనం. అనేకుల పాపములు భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ఎవరి కొరకు వస్తున్నారు? ఆయన తన కొరకు కనిపెట్టుకుని ఉండేవారు. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చూడండి. అలాంటి మాట ఇంకొకటి కనపడుతుంది అక్కడ. దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో ఆపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను ఆజ్ఞాపిస్తున్నాడు భక్తుడు. ఇలాంటి వచనాలు ఇంచుమించు 10-12 వచనాలు మనకు కనపడతాయి లేఖనాల్లో. ఆయన రాకడ కొరకు కనిపెడుతూ ఉన్నారని, ఎదురు చూస్తున్నారని, నిరీక్షణ కలిగి ఉన్నారని తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం ఆ సంగమును గురించి సాక్ష్యం చెబుతూ 9-10 వచనాలు కలిసి ఉన్న లేఖన భాగం చివరిలో మధ్యలో ఉండి చదవండి. దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకును మీరేలాగు దేవుని వైపునకు తిరిగితరో. దేవుని వైపుకి ఎందుకు తిరిగారు? పరలోకం నుండి ప్రభు వస్తారు. పరలోకం నుండి ప్రభు వస్తారు. ఎందుకు? ఆయన ఆజ్ఞాపించిన విధంగా నేను ఈ భూమి మీద బ్రతికినట్లయితే నన్ను తీసుకొని వెళ్ళడానికి ఆయన ఈ లోకంలోనికి వస్తారు. ఇలాంటి వచనాలు కొన్ని పదుల్లో సంఖ్యలో ఉన్నాయి. నేను ఆలోచన కొరకు అవి
మీకు 1-2 వచనాలు చూపించాను. ఆయన రాకడ కొరకు కనిపెడుతున్న వ్యక్తులు ఎలా ఉంటారో చెప్పండి. పాస్టర్ గారు మీ ఇంటికి వస్తారు అని చెప్పి అని అన్నారు, మీరు కూడా ఆయన రావాలని ఎదురు చూస్తున్నారు. అలాంటప్పుడు మీరు ఎలా ఉంటుంది మీ వైఖరి? అన్ని పనులు చక్కబెట్టుకొని గృహాన్ని సిద్ధపరచుకొని, అవునా, దైవ సేవకుడు వస్తాడు అని ఎదురు చూస్తూ ఉంటారు. ఇంకా వచ్చారా రాలేదా ఫాలోఅప్ చేస్తూ ఉంటారు. వస్తే నేనేం చేయాలని దాని కొరకు సిద్ధపడుతూ ఉంటారు. ఒక సాధారణమైన మట్టి మనిషి నీలాంటి వ్యక్తుడు అభిషిక్తుడైన సేవకుడు వస్తే ఆ సేవకుని కొరకు నువ్వు ఎంతగానో ఎదురు చూస్తావు. మరి మహిమలోకము నుండి ఆ మహిమలోనికి నిన్ను తీసుకువెళ్ళడానికి, ఆ నిత్యత్వంలో నిన్ను యుగయుగాలు ఆయనతో పాటు సింహాసనం మీద కూర్చుండబెట్టుకోవడానికి రాబోతున్న రాజు గురించి నువ్వు ఎదురు చూసే వ్యక్తివైతే నీ ఆలోచన ఎలా ఉండాలి? ఎలా ఉంది? నీ మాటలు ఎలా ఉండాలి? ఎలా ఉంది? నీ ప్రవర్తన ఎలా ఉండాలి? ఎలా ఉంది? నువ్వు ఎదురు చూస్తున్నావా లేదా అనేటువంటి విషయం నీ వైఖరిని బట్టి అర్థమవుతుంది. కాబట్టి అనేక సార్లు పౌలు భక్తుడు, పేతురు భక్తుడు, ఆనాటి అపోస్తలులు హెచ్చరిస్తున్నారు, ఆయన రాకడ కొరకు మీరు ఎదురు చూస్తున్నారు, మీ ప్రవర్తన సరి చేసుకోండి, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, నిరీక్షణ కలిగి ఉండండి. అనేక సార్లు వాళ్ళు హెచ్చరించవలసి వచ్చింది. ఈనాడు దైవ సేవకులను ఏర్పాటు చేసి దేవుడు ఇలాంటి హెచ్చరిక ఎందుకు చేస్తున్నాడు? మరిచిపోతారు గనక. ఈ లోక సంబంధమైన ఐహిక విచారాలు, ధనమోసమో ఇలాంటివేవో ఆ దేవుని మీద ఉన్న మీ దృష్టిని మరలుగొలుపుతాయి గనక మిమ్మల్ని హెచ్చరించడానికి దైవ సేవకులను దేవుడు నియమించాడు. మాటికి ఆ మాటలు హెచ్చరిస్తున్నాడు. మనం ఎందుకు బ్రతుకుతున్నాం ఈ భూమి మీద? ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తాం. ఎందుకు? నిత్యత్వంలో యుగాలు ఆయనతో నేను ఉండాలి. ఈ భూమి మీద ఉండే జీవితకాలం చాలా చిన్నది, అది చాలా విలువైంది, అది దేవునికి కావాలి. మన జీవితకాలం చాలా చిన్నది, ఎప్పుడు ముగించబడుతుందో మనకు తెలియదు, దేవునికి తెలుసు. కానీ అది చాలా చిన్నది, అది చాలా విలువైంది. ఆ విలువైనటువంటి జీవితాన్ని విలువైందిగా ఈ లోకంలో మనం జీవించడం ద్వారా ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉంటే ఏం మాట్లాడతావు? ఒక భర్తగా నీ భార్యతో, భార్యగా నీ భర్తతో ఏం మాట్లాడతావు? తల్లిదండ్రులుగా నీ పిల్లలతో ఏం మాట్లాడతావు? పిల్లలుగా నీ తల్లిదండ్రులతో ఏం మాట్లాడతారు? ఇందుని గురించిన ఆలోచనలు, ఇందుని గురించిన సంభాషణలు మీ కుటుంబంలో జరుగుతున్నాయా? అందుకు అవసరమైన ఏర్పాటు మీ కుటుంబంలో జరుగుతుందా? మీ వ్యక్తిగత జీవితంలో ఉదయం లేచి రాత్రి పడకు వెళ్ళే వరకు ఆలోచన చేయండి. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? క్రైస్తవ భక్తుల జీవితాల్లో ఎక్కువ మంది రక్కవారు ఏం చేస్తున్నారు? వాళ్ళెలా వీళ్ళెలా అని ఆసాపులాగా ప్రారంభంలో 73వ కీర్తన 3వ వచనం వాళ్ళని చూసి, వాళ్ళ క్షేమాన్ని చూసి ఆయాసపడ్డారు. కానీ ప్రభు హెచ్చరిస్తున్న మాట, నా రాకడ కొరకు ఎదురు చూడండి, పైన ఉన్న వాటి కొరకు మీరు నిరీక్షణ కలిగి ఉండండి. వాటిని గురించి అనేక సార్లు అలాగూ చేయడం ద్వారా ప్రభు వస్తారు. వచ్చినప్పుడు మనం ఆయన ఎదుర్కొన్నప్పుడు మనం ఎలా ఉంటామని చెప్పాను గత వారం. ఆయనను పోలి ఉంటాం. ఆయన ఎలాంటి రూపాన్ని, బాహ్య రూపాన్ని, వ్యక్తిత్వ అంతరంగ రూపాన్ని ఆయన కలిగి ఉన్నాడో, మనము భూమి మీద ఆయన ఆజ్ఞాపించిన విధముగా ఆ సింహాసన అపేక్ష కలిగి ఆ ఉత్తమమైనటువంటి భక్తి సాధన చేయాలి అని మనం ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మదేవుడు మనం లోబడిన కొలది, మనం విధేయత చూపించిన కొలది, మన హృదయంలో ఉన్న ఆసక్తిని బట్టి ఆయన మనల్ని తన సారూప్యంలోనికి భూమి మీద చెప్తాడు అని చెప్పుకున్నాం. గత వారం మనం ఆయన చూసినప్పుడు ఆయన 7 దీపస్తంభముల మధ్య సంచరిస్తున్నాడు. అంటే అందరికీ సమానమైన దూరంలో ఉన్నారు. నువ్వు ఆహ్వానిస్తే ఆయన నీ యొద్దకు వస్తారు, నీతో మాట్లాడతారు. ఈ అంశాలు ధ్యానం చేశాం. రెండవదిగా ఆయన వేసుకున్నటువంటి అంగి ఏమిటా? అంగి మహత్యం, ప్రభావం, వెలుగు. అలా నీవు అలాగూ ధరించుకోగలవు. అది ఎలాగో గత వారం ధ్యానం చేశా. ఈ వారం మనం ధ్యానం చేస్తున్న అంశము ఆయన రొమ్మునకు బంగారు దట్టి. నడుమునకు దట్టి ఉంటుంది. నడుమునకు దట్టి ఎందుకు? మన శరీరంలో బలమైన అవయవం ఏమిటి అంటే నడుం బలంగా ఉంటేనే మనం ఏదైనా పని చేయగలుగుతాం. నడుం బలహీనమైతే మనం ఏ పని చేయలేం. అవును కదండి?
నడుమునకు దట్టి, ఎందుకంటే పనిచేసేటువంటి వ్యక్తులు, బరువులు మోసేటువంటి వ్యక్తులు నడుముకి తువాలు గట్టిగా కట్టుకుంటారు, 4 బెల్ట్ పెట్టుకుంటారు. బాప్తిస్మం ఇచ్చే యోహాను తోలు దట్టి కట్టుకున్నారట, ఏలియా దట్టి కట్టుకున్నారట, అనేక మంది భక్తులు దట్టి కట్టుకున్నట్లుగా అక్షరార్థంగా మనకు కనపడుతుంది. కానీ ఎఫెసీ 6:14లో సర్వాంగ కవచాన్ని గురించి చెబుతూ సత్యమను దట్టి, ఆ దట్టి 2 భాగాలుగా ఉంటాయి. ఇప్పుడు కలెక్టర్ దగ్గర ఉండేటువంటి బిళ్ళ జవాన్ మీరు చూసే ఉంటారు కదా, అతను ఎలా కట్టుకుంటాడు, ఈ నడుముకుంటుంది, ఈ నడుము నుండి మరలా ఛాతీ మీద కూడా ఆ బెల్ట్ ఉంటుంది. అంటే ఈ పై భాగం అంతా కూడా బలంగా ఉండడం కొరకు, అది గౌరవ సూచకంగా ఆ పై అధికారి ఎవరైతే ఉన్నారో, కలెక్టరో బ్యూరోక్రాట్ ఎవరున్నారో వాళ్ళకి నేను ఎల్లప్పుడూ విధేయత చూపిస్తున్నాను అనే సూచన తెలియజేయడానికి అక్షరార్థమైన బెల్ట్ అక్కడ పెట్టబడి. ఇప్పుడు మనం పరలోకమందున్న దేవుని ఎదుట ఎల్లప్పుడూ ఆ దట్టి కట్టుకొని ఉండాలి అనేటువంటి దేవుని నియమం. ఎందుకు? ఆ దట్టికి సత్యమను దట్టి అని పేరు పెట్టారు. ఈ లోకాధికారి అబద్ధమునకు జనకుడు, అబద్ధకుడు, వాని యందు సత్యమే లేదు. అలాంటి వాని లోకంలో మనం సత్యమును ధరించుకొని ఈ లోకంలో నిలవబడాలి, సత్యము కొరకు ప్రతిష్ఠించుకొని ఈ లోకంలో నిలవబడాలి, సత్యమునకు సాక్ష్యం చెప్పేవారిగా నిలవబడాలి అని లేఖన సారాంశం చెప్తోంది. లేఖన సారాంశం సత్యం ఏం చెప్తుంది అంటే, మనం సత్యమునకు సాక్షులుగా ఉండడం కొరకు సిద్ధపరచబడాలి. ఎందుకు అంటే తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చెప్తుంది. ఎవరైనా ఉన్నారు ఇక్కడ? దేవునికి స్తోత్రం. మనమందరం ఆయన వలన ప్రేమించబడ్డాం కనుకనే మనకి రక్షణ వచ్చింది, కృపావరాలు వచ్చినాయి, పరిశుద్ధాత్మ వచ్చి ఉన్నది. మన అనుభవాలు మనం నడిపించబడుతూ ఉన్నాం. ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను సత్యమును నమ్ముట వలనను, ఈ 2 ప్రక్రియల వలనను రక్షణ పొందుటకు ఆది నుండి మనల్ని ఆయన ఏర్పాటు చేసుకున్న ఉద్దేశమే మనం సత్యాన్ని నమ్మాలి అని. ఎందుకు? మన పుట్టుక సత్యంలోనే, మన బ్రతుకు ప్రారంభమైంది సత్యంలోనే, మన మీద ప్రభావం చూపించినటువంటి వ్యక్తులు, శక్తులు అవన్నీ కూడా అసత్యంతో కూడినవే. మన చదువులు, మన మీద చూపించేటువంటి అనుభవాలు. మీరు ముందుకు వచ్చే తల్లి, చిన్నపిల్లలు ముందుకు వచ్చేయండి, ఇక్కడ కూర్చోండి. అప్రూప, స్వరూప నువ్వు కూడా ముందుకు వచ్చేదా, లేచి వచ్చాయి. ఇదిగో ఇక్కడ రేమ దగ్గర కూర్చుందిరా, రైట్. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్. కాబట్టి సత్యము నమ్ముట వలన మనకు రక్షణ, సత్యము నమ్ముట వలన మనకు రక్షణ. అసత్యానికి కేంద్రమైనటువంటి అపవాది కార్యాలు మనల్ని ప్రభావితం చేస్తున్నాయి మన పుట్టుక నుండి. ఇప్పుడు ఆ సత్యంలో నుండి, చీకటిలో నుండి వెలుగులోనికి మిమ్మును పిలిచిన దేవుని యొక్క మహిమ గుణాతిశయములు కదా, అంధకార సామ్రాజ్యంలో నుండి వెలుగు రాజ్యంలోనికి మిమ్మల్ని పిలిచిన అనేక వచనాలు. మనం చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించబడాలని, అంధకార రాజ్యంలో నుండి వెలుగు రాజ్యంలోనికి మనం నడిపించబడాలి అని దేవుడు మన బ్రతుకుల్లో కార్యం చేశాడని అనేక వచనాలు చెప్తున్నాయి. కొలస్సీ 1:13, 22వ అధ్యాయము 18వ వచనము, అపోస్తలుల కార్యముల గ్రంథం, ఇలాగ అనేక వచనాలు మనకు చెప్తున్నాయి. ఇప్పుడు ఈ సత్యము మనం ఎలా తెలుసుకోవాలి? ఆయన మనల్ని కనినదే, మనల్నేమో మనకు రక్షణ ఆత్మ మనల్ని పరిశుద్ధపరచడం వలన. ఆత్మ మనల్ని ఎలాగూ పరిశుద్ధపరుస్తోంది? గతంలో చెప్పాను. దేవుని ఆత్మ నిరాకారమైన జలముల మీద అల్లాడినట్లు దేవుని చిత్తానికి వ్యతిరేకమైన ఆలోచన, తలంపు, నిర్ణయం, క్రియ, ప్రవర్తన మన బ్రతుకులో పొడచూపినప్పుడు దేవుని ఆత్మ మన మీద అల్లాడుతుంది. ఇది దేవునికి ఇష్టం లేనిది ఈ ఆలోచన, ఈ మాట, ఈ ప్రవర్తన. ప్రతి వ్యక్తితో పరిశుద్ధ ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. మనం లోబడినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి మన పాపాన్ని ఒప్పుకుంటే, మీరు ఆయన వెలుగులో ఉన్నట్లు మీరు వెలుగులో నడిచిన ఎడల ఆయనతో అన్యోన్య సహవాసం కలిగిన వారమై ఉంటాం. అప్పుడు యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. 1వ అధ్యాయము యోహాను రాసిన 1వ పత్రిక 7వ వచనం మనకు చెప్తుంది కదా.
కాబట్టి ఆత్మ మనల్ని అలాగ పరిశుద్ధపరుస్తుంది, అది మనకు అర్థమవుతుంది. కానీ చాలా విషయాల్లో ఏది సత్యమో ఏది అసత్యమో మనం తెలియని స్థితిలో ఉన్నాం. అందుకు ఆయన మనల్ని కనినదే సత్యవాక్యం అన్నకు అన్నాడు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో ఆ మాట చెబుతూ 27వ వచనంలో ఏమన్నారో చూడండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకము నైన భక్తి ఏదనగా ఇంతవరకు చాలామంది చేస్తారు. క్రైస్తవ సమాజంలోని వ్యక్తులు చాలామంది ఈ అనుభవాన్ని, సాక్ష్యాన్ని కలిగి ఉన్నారు. ఆ తరువాత తన్ను తాను కాపాడు ఇహలోక మాలిన్యం. ఏ విషయాల్లో? అన్ని విషయాల్లో. నీ విశ్వాసము, దేవుడికి అనుగ్రహించిన తలాంతులను భద్రపరుచుకునే విషయము, లోక సంబంధమైన పాపాల విషయం గురించి చెప్పడం లేదు. వాటిని మనం జయించామని నమ్మి దేవుణ్ణి స్తుతిస్తున్నాం. దేవునికి స్తోత్రం చెప్దామా? ఒకవేళ ఏదైనా పొరపాటున లోక సంబంధమైన మాటలు అబద్ధమాడినా, లేకుంటే మనకు తెలియకుండానో తెలుసో పొరుగు మంది తీసుకున్నా వెంటనే దేవుని ఆత్మ గద్దిస్తుంది, పశ్చాత్తాపడతాము. అలాగే దేవునికి విరోధమైనది ఏది కూడా మన జీవితంలో ఉండడానికి ఇష్టపడం. ఆ మెట్లోకి మనం నడిపించబడుతున్నాము. ఒకవేళ ఏదైనా పొరపాటును చేస్తే దాన్ని ఒప్పుకోవడానికి మనం ఇష్టమైన మనసు కలిగి ఉన్నాం. దాన్ని బట్టి ప్రభువుకి స్తోత్రం చెప్దాం. రైట్. అయితే ఇహలోక మాలిన్యం అంటే ఆత్మ సంబంధమైన అనేక విషయాల్లో సత్యమును ప్రేమించకపోవడం, నువ్వెరిగిన సత్యాన్ని ప్రకటించకపోవడం, మేలు చేయనెరుగుండి మేలు చేయకపోవడం, ఇలాంటి అనేక విషయాల్లో సత్య విషయమైన ప్రేమను అవలంబించి నువ్వు వింటున్నది, నువ్వు చూస్తుంది, నువ్వు అనుభవిస్తుంది, నువ్వు నెరవేరుస్తుంది అది సత్యమా కాదని పరిశీలించుకోవడానికి ఇష్టపడకపోవడం, ఇలాంటివి ఎన్నో ఉన్నాయి మనకు మాలిన్యం కలగజేయడానికి. ఆయన మనల్ని కన్నదే సత్యవాక్యము వలన కన్నాడు. ఎందుకు? ఆయన సత్యవంతుడు. ఇంచుమించు 11-12 సార్లు రాయబడి ఉంది ఆయన సత్యవంతుడని. సత్యవంతులైన వారి కొరకు ఆయన భూమి మీద పనిచేస్తున్నాడు. అందుకే ఆయన చేసిన కార్యాలు 66 పుస్తకాలు రాస్తూ ప్రకటన గ్రంథం చివరికి వచ్చేటప్పటికి 19-22 అధ్యాయాల్లో ఆయన కార్యములన్నీ సత్యములు, నమ్మకములని ముమ్మారు చెప్పుకోవాల్సి వచ్చింది. వీటిలో ఏది కూడా అసత్యమైనది లేదు. ఆయన స్పష్టంగా చెప్పారు. కాబట్టి నువ్వు ఆయనను ఎదుర్కొన్నప్పుడు ఆయన వంటి వాడుగా నువ్వు ఉండాలి అంటే నీవు సత్యవంతుడివై ఉండాలి. ఏ విషయాల్లో? అన్ని విషయాల్లో. మరి ముఖ్యంగా సిద్ధాంతపరమైన విషయాల్లో నువ్వు ఆసక్తిని కలిగి లేకపోతే, అవి తెలుసుకోవాలన్న ప్రయత్నం నువ్వు చేయకపోతే, ఆ మాలిన్యము నిన్ను ఆయన ఎదుట అలాగూ నిలవబెట్టదు. ఆయన స్వరూపంలోకి నువ్వు మార్చబడవు. ఆయన ఎదుర్కొన్నప్పుడు ఆ పోలిక నువ్వు కలిగి ఉండవు. ఆయన ఎదుర్కొన్నప్పుడు నువ్వు ఆ పోలికను కలిగి ఉంటావు అనేటువంటి మాటకి అర్థము సింహాసన యోగ్యులైన వ్యక్తుల గురించి నేను చెప్తున్న వర్తమానం. పరలోకం వెళ్ళే అందరిని గురించి కాదు. పరలోకం వెళ్ళే అందరూ ఆయనను పోలి ఆయనను ఎదుర్కొంటే అందరూ సింహాసనం మీదకి వెళ్తారు కదా. ఆ మాట అర్థమవుతుందండి? ఈ మాట మీరు మనసును పెట్టండి. మన గురి సింహాసనం. దాని కొరకు మనం ప్రయత్నం చేస్తున్నాం. నేను మరల చెప్తున్నాను, దేవుని మందిరానికి వచ్చే వారందరూ పరలోకం వెళ్ళరు. పరలోకం వెళ్ళే వాళ్ళందరూ సింహాసనం ఎక్కరు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఆ సింహాసనం కావాలని, నన్ను సింహాసనం మీదకి తీసుకువెళ్ళడానికి నా ప్రభువు వస్తున్నాడని ఎదురు చూసే వారి కొరకు ఈ వర్తమానాలు. తన్ను తాను పరీక్షించుకోవాలి. ఈ విషయాన్ని గురించి చెబుతూ ప్రభువు ఆయన తెలియజేస్తున్న ఒక ప్రాముఖ్యమైన క్రైస్తవ సంస్కరణ లేదు, క్రైస్తవ సిద్ధపాటును గురించి చెబుతూ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 17వ వచనం. ఈ ఆజ్ఞను ఇచ్చుచు. ఏ ఆజ్ఞను ఇచ్చాడో చెప్పడానికి ముందు 4 అంతస్తులలో, 4 స్థాయిలలో ఈ 11వ అధ్యాయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. 3వ వచనంలో
స్త్రీకి శిరస్సు పురుషుడనియు, పురుషునికి శిరస్సు క్రీస్తనియు, క్రీస్తు శిరస్సు దేవుడనియు అని ఆ తర్వాత స్త్రీ ముసుగును గురించి మాట్లాడాడు. అది వారి గౌరవ సూచిక అని చెప్పుకుంటూ వచ్చాడు. ఇలా ఒకరికొకరు విధేయత చూపించాలి అనేటువంటి అనేక అంశాలు చెప్పుకుంటూ 13వ వచనంలో అన్నాడు, మీకు మీరే యోచించుకొనుడి. యోచించుకొనుడి అంటే అర్థం ఏమిటి? నాన్న ముందుకు వచ్చాడు తల్లి. యోచించుకొనుడి అంటే అర్థం ఏమిటి? అంటే లేఖనాలలోని అక్షరాలు చెప్పడం లేదా సత్యాన్ని? లేఖనాల్లోని ఇటు వచ్చేయండి తల్లి. లేఖనాల్లోని అక్షరాలు చెప్పడం లేదా దేవుని సత్యాన్ని? అక్షరాలు చెబుతున్న సత్యమే కాదు, అక్షరాలలో ఉన్న ఆత్మ పలుకుతున్న సత్యాన్ని మీరు ఆలోచించండి. దేవోక్తులలోని మొదటి మూలపాఠములు అంటే దేవోక్తుల వెలపుటనున్న మూలపాఠాలు అని కూడా అర్థం. దేవోక్తులు అంటే ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం నుండి ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం చివరి వచనం వరకు ఉన్నవన్నీ దేవోక్తులే కదా. మరి దేవోక్తులు వెలపట అంటే బైబిల్ వెలపట ఉన్నటువంటి మూలపాఠాలని అర్థమా? కానే కాదు. తొందరపడి తప్పుగా అర్థం చేసుకోవద్దు. దేవోక్తులలోని మొదటి మూలపాఠములు అంటే దేవోక్తులలో అక్షరాలు పలుకుతున్న మొదటి మూలపాఠాలు అని అర్థం. దేవోక్తుల వెలపట ఉన్న మొదటి మూలపాఠాలు అంటే అక్షరాలలోని దేవుని ఆత్మ పలుకుతున్న మూలపాఠాలు అని అర్థం. కాబట్టి ఇక్కడ లిటరల్గా అక్షరార్థంగా అనేక విషయాల గురించి చెబుతూ మీకు మీరే యోచన చేసుకోనండి. అక్షరాలు పలుకుతున్న మాటల యొక్క అర్థమే కాదు, అక్షరాలు పలుకుతున్న మాటలలోని ఆత్మ పలుకుతున్న స్వరాన్ని వినండి. అందుకే ప్రకటన గ్రంథం మొదట్లోనే 7 సార్లు రాశాడు, చెవిగలవాడు ఆత్మ చెబుతున్నాం. అప్పుడు మనం చూడగలుగుతాం ప్రభువుని, చూడగలుగుతాం. 17వ వచనంలో ఈ ఆజ్ఞను ఇచ్చుచు మిమ్మును మెచ్చుకొనను అని ఆజ్ఞను ఇవ్వడానికి ప్రారంభించి అనేక విషయాలు చెప్పుకుంటూ 23వ వచనంలో ఆజ్ఞ ఏమిటో చెప్తున్నాడు. 23, 24 వచనాలలో ప్రభువు వలన పొందితిని, ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకుంటూ కొరకై దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలననైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోంది త్రాగున్నప్పుడెల్లను నన్ను జ్ఞాపకము చేసుకుంటూ కొరకై దీన్ని చేయుడని 2 సార్లు ఒకే ఆజ్ఞను ఇచ్చాడు. ఆజ్ఞను ఇస్తున్నాను అని 17వ వచనంలో చెప్పాడు. ఆజ్ఞ 23 నుండి ఇవ్వడం ప్రారంభించాడు. ఇక్కడ ప్రకటన గ్రంథము పరిచయం చేస్తూ నేను మీతో పలికిన పరిచయ మాటలు ఏమిటి అంటే, మొదట ఆయన్ని చూడాలి, రెండవది ఆయన చెప్పేది చూపించేది చూడాలి అంటే మనం సరిగా నిలవబడాలి అని హెస్కేల్ని జ్ఞాపకం చేశాను. అలాగే ప్రకటన గ్రంథంలో మనం ఆయన చూడాలి అంటే చనిపోయిన స్థితిలో పడిపోయాడు. ఆయన చూసినప్పుడు ఎందుకు నిలబడలేకపోయాడు? ఆ మహిమ, మహత్యము, ప్రభావము ఆయన తట్టుకోలేకపోయాడు. ఇప్పుడు ఆయన ఇక్కడికి ఎక్కిరా అన్నప్పుడు ఎక్కి వెళ్ళి ఆ పరలోక మహిమలు చూడాలంటే ఈయన సరిగా నిలవబడాలి. సరిగా నిలబడాలి అంటే 2-3 అధ్యాయాల్లో ఉన్నటువంటి దిద్దుబాటు అతని జీవితంలో జరగాలి, మన జీవితంలో జరగాలి. ఆ విషయాలు 7 సంఘాలకు వ్రాసినటువంటి ఆ లేఖలలో వ్రాయబడి ఉన్నాయి. ఇప్పుడు ఆ ప్రయత్నమే మనం చేస్తూ సరిగా నిలవబడడానికి దేవుని ఆత్మ మనల్ని నిలవబెడుతున్నది అనేది ఎంత సత్యమో, మనము ఆయన సన్నిధిలో నిలవబడడానికి కూడా ప్రయత్నం చేయాలనేది అంత సత్యం. మన ప్రమేయం లేకుండా మనకు ఆశ లేకుండా, ఆసక్తి లేకుండా ఆయన సన్నిధిలో నిలవబడడానికి ప్రయత్నం చేయలేము. ఆ ప్రయత్నం చేయడానికి పూనుకున్నప్పుడు ఆయన ఎదుట, మహిమ ఎదుట, మహత్యం ఎదుట మనం ఈ భూమి మీద నిలవబడాలి అంటే, ఆయన ప్రత్యక్షతలు మనం చూడాలి అంటే దేవుని ఆత్మ మనల్ని బలపరచాలి. అది ఎలా బలపరుస్తుందో ఈ కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా చెప్తున్నాడు. 11వ అధ్యాయం ప్రభు బల గురించి చెప్పాడు కదా, 12వ అధ్యాయం ఆయన ఇచ్చే ప్రత్యక్షతల గురించి చెప్పాడు.
కృపావరాల గురించి చెప్పాడు. అవి ఎలాగో పని చేస్తాయో చెప్పాడు. ఇంచుమించు 14 కృపావరాల గురించి చెప్పాడు. 13వ అధ్యాయంలో దేవుని ప్రేమను గురించి చెప్పాడు. 12 ప్రత్యక్షతల గురించి చెప్పి 13 దేవుని ప్రేమను గురించి చెప్పాడు. 14వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఆ ప్రత్యక్షతలు నువ్వు పొందుకొని అనుభవించాలంటే, ఆ వరాలు నువ్వు వినియోగించాలి అంటే, దేవుని కొరకు నువ్వు వాడబడాలి అంటే ప్రేమ లేకపోతే అవన్నీ వ్యర్థమే. ఆత్మ చేస్తున్న కార్యాలను గుర్తుపట్టి ఆ క్రమాన్ని పాటించాలి, ప్రేమ కలిగి చేయాలి అని 14వ అధ్యాయం. పరిశుద్ధాత్మ దేవుడు అల్లరికి కర్తగాడు. అందరినీ దేవుడు వాడుకోవడానికి వారి వారి తలాంతులు, వారి వారి ఆసక్తిని బట్టి వారికి ప్రభు వరాలు ఇచ్చారు. మీరు అడిగి పొందుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. ప్రవచన వరాన్ని ఆసక్తితో అపేక్షించండి అని చెబుతూ ఆ క్రమాన్ని 14లో చెప్పాడు. అది చేయడం వల్ల పొందబోయే మహిమల గురించి చెప్పాడు. ఆ తర్వాత పునరుత్థానాన్ని గురించి చెప్పాడు. ఇప్పుడు మనం ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్నాము అంటే అర్థం ఏమిటి? మన పునరుత్థానం కొరకు ఎదురు చూస్తున్నామని అర్థం. నా మాట అర్థమవుతుందండి? ఆయన రాకడ కొరకు యేసుప్రభు వారు ఎవరి కొరకు వస్తున్నారు? ఆయన కొరకు ఎదురు చూసేవారి కొరకు వస్తున్నారు. నువ్వు ఈ లోక సంబంధమైన జీవన వ్యాపారాలు పెట్టుకొని దానిలో మునిగిపోతే ఆదివారం వచ్చి ఆమెనని వెళ్ళిపోయే వ్యక్తిగా ఉంటే నీ కొరకు కాదు. పరిశుద్ధ జీవితం జీవించి యథార్థంగా క్రమబద్ధమైన భక్తి జీవితం ఆదివారం వచ్చి ఆమెనని వెళ్ళిపోతే పరలోకం వెళతావు. కానీ సింహాసనం కొరకు సిద్ధపరిచేవారు అలాగూ కాదు. ఆయన రాకడ కొరకు కనిపెట్టేవారి కొరకు ఆయన వస్తున్నాడు. ఆ నిరీక్షణ కలిగిన వారి కొరకు, ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్న వారి కొరకు ఆయన. అది ఎలాగూ చెబుతూ ఆయన మనం ఎదుర్కొన్నప్పుడు ఆయన ఉన్నటువంటి రూపంలో ఈరోజు మనం ఏం ధ్యానం చేస్తున్నాం? బంగారు దట్టి. దట్టి అంటే ఏమో చెబుతున్నాను. దట్టి అంటే ఏమిటది? సత్యము అనే దట్టి. ఎక్కడుంది అది? ఎఫెసీ 6:14లో. ఇప్పుడు ఆ దట్టి అనేది 2 భాగాలుగా ఉన్నది. అది బంగారం. బంగారం దేనికి గుర్తు? దేవత్వానికి గుర్తు, దైవిక వ్యక్తిత్వానికి గుర్తు. ఇప్పుడు అది మనం భూమి మీద ఎలాగూ సాధన చేసి సంపాదించుకోవాలో ప్రభువు మనకి ఎలాగూ సహాయం చేస్తారో చెబుతూ ఉన్నాను. ఆ క్రమంలో యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనంలో దిక్కులేని పిల్లలకు, విధవరాండ్రకు సహాయం చేయడమే కాదు, ఇహలోక మాలిన్యము అంటకుండా తన్ను తాను, అది నిజమైన భక్తి, దేవునికి ఇష్టమైన భక్తి అని చెప్పారు. ఇహలోక మాలిన్యం అంటే భౌతికపరమైన పాపాలు, దేవునికి ఇష్టం లేనివి. నేను నమ్ముతున్నాను ఇక్కడున్న క్రీస్తు రక్తం చేత కడగబడిన పిల్లలు అనేక మంది దాన్ని దాటారు అని. ఒకవేళ ఏదైనా ఉంటే విలవిల్లాడిపోతారు. ఆ ప్రాణము నెమ్మదిగా ఉండదు, విలవిల్లాడిపోతుంది. అయ్యో నేను అనకూడని మాట అనేసానే, చేయకూడని పని చేశానే అని పశ్చాత్తాపడతారు, కన్నీరు విడుస్తారు. అది కాకుండా నేను దాని గురించి మాట్లాడడం లేదు, సత్యముల గురించి మాట్లాడుతూ ఉన్నా. మనం చూసేవి, వినేవి, మాట్లాడేవి, మనం తీసుకునే నిర్ణయాలు, మన ప్రవర్తన, లేఖన సారాంశం సత్యంలో నుండి ఉన్నాయాలే. మన జీవితంలో ఏ పరిస్థితిని నువ్వు ఎదుర్కొన్నా, ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు నడిపించబడుతున్నా దాన్ని ఆత్మ సంబంధమైన విషయానికి అన్వయించుకుంటూ అందులో సత్యమేమిటి, అసత్యమేమిటి అని నువ్వు వెతకాలి. వెతికి సత్యమైనదే నువ్వు పలకాలి, సత్యమైనదే మాట్లాడాలి, సత్యమైన దాని గురించి సాక్ష్యం చెప్పాలి. అది ఎలాగూ సాధ్యమో దాన్ని మనం ఈ భూమి మీద ఎలా పొందుకోగలమో చెబుతూ ప్రభువు నియమించిన ఒక కట్టడ దగ్గరికి మిమ్మల్ని తీసుకొచ్చాను. ఆ కట్టడ ఏమిటి అంటే కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 11వ అధ్యాయం, ఆశీర్వచన పాత్రలో చేయవేయడం. ఆశీర్వచన పాత్రలో చేయవేయడానికి మనం ఎందుకు వస్తున్నాము? గత 2-3 వారాల ముందు చెప్పాను. ఎందుకు వస్తున్నాము ఇక్కడికి? ఏమండి? మనల్ని మనం పరీక్షించుకోవడానికి, పాపం ఒప్పుకోవడానికి సెకండరీ థింగ్ అది. మనల్ని మనం పరీక్షించుకోవడానికి గత బలలో చేయవేసిన సమయం నుండి ఈ సమయం వరకు మన ప్రవర్తన అంతట్లో ఏ విషయంలో దేవునికి ఇష్టమైన వ్యక్తిగా ఉన్నాం, ఏ విషయంలో దేవునికి ఇష్టం లేని వ్యక్తిగా ఉన్నాం, ఇలాంటి విషయాలన్నీ పరీక్షించుకోవడానికి. చాలా విషయాల్లో దేవునికి ఇష్టమైన వ్యక్తిగా మనం బ్రతికిన సాక్ష్యాలు మనకున్నాయి, మన మనస్సాక్షి మనకు చెబుతా ఉంది. చాలా విషయాల్లో మనం తప్పిపోయి ఉండవచ్చు, మన నోటీస్కి వచ్చింది ఒప్పుకున్నాం, నోటీస్కు రాంది అది కరెక్ట్ అనుకొని భక్తి చేస్తున్నాం.
అలాంటప్పుడు దేవుని వాక్యము దైవ సేవకుని ద్వారా మాట్లాడుతున్నప్పుడు, లేదు ఆ వాక్యం నువ్వు చదువుతున్నప్పుడు దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంది. ఆ అక్షరంలోని ఆత్మ నీతో మాట్లాడుతుంది. దానిని గురించి నిన్ను నువ్వే యోచించుకో. ఉన్నతమైనటువంటి విలువలతో, ఉన్నతమైనటువంటి దేవుని యొక్క మనసు, క్రీస్తు యేసునకు కలిగిన మనసును కలిగి నువ్వు యోచించు. ఇది లిటరల్గా కరెక్టే, అక్షరార్థంగా కరెక్టే, కానీ ఆత్మ సంబంధమైనదిగా ఇది దేవుడు సంతోషించే పనేనా? నా మాట, నా ప్రవర్తన ఎవరిని గాయపరచలేదు కదా అని పరీక్షించుకో. మిమ్మల్ని మీరే యోచించుకొనుడి అన్నాడు. దీన్ని ఎట్లా యోచించుకోవాలి, ఎట్లాగూ మనల్ని మనం పరీక్షించుకోవాలి అంటే ప్రభువు ఎలాగ చేశాడు అలాగే. ప్రభువు మన కొరకు రక్షణను తీసుకురావడానికి ఆయన భూమి మీద ఎలాగూ తన్ను తాను తండ్రి అయిన దేవునికి అప్పగించుకున్నాడు. ఎలా అప్పగించుకున్నాడు చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 28వ వచనం. ముందు ప్రభువుని మీకు చూపిస్తున్నాను, తర్వాత మనల్ని మనం. మొదట తన స్వంత పాపముల కొరకు, తర్వాత ప్రజల పాపముల కొరకును అక్షరార్థమైన ప్రధాన యాజకుడు అహరోను గారు, ఆయన వంశంలో ఉన్నవారు వాళ్ళైతే అర్పించుకోవాలి, కానీ ఈయనకి అవసరత లేదు అని చెబుతూ తన్ను తాను అర్పించుకొన్నప్పుడు ఒక్కసారి ఈ పని చేసి ముగించాడు. ఈయనలో పాపం ఉన్నదని కాదు, ఈయన తన పొరుగువారి కొరకు ఆయన తన్ను తాను అప్పగించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. 9వ అధ్యాయం 14వ వచనంలో నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తం. ఎవరి ద్వారా? ఎవరి ద్వారా? ఎవరు నిత్యుడగా ఆత్మ అంటే? నిత్యుడగా ఆత్మ అనే పేరు ఎవరికి ఇవ్వబడింది? ఆ పేర్లోనే ఉంది కదా, పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు మనం ప్రభు బల దగ్గరికి ఎలాగ వెళుతున్నాం? పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో. అయ్యా, నాకు నేను తీర్పు తీర్చుకోవడానికి నాకు సహాయం చేయి. ప్రకటించబడుతున్నటువంటి వాక్యంలో, లేదు నేను వింటున్నటువంటి అక్షరాల్లోని ఆత్మ, నేను ఏ విషయంలో మీకు ఆయాసకరమైన ప్రవర్తన కలిగి ఉన్నానో నాకు తెలియపరచు అని అంతరంగంలో ప్రార్థన చేస్తూ ఈ వర్తమానం వింటూ పరీక్షించుకుంటున్నా. యేసు అలాగే వెళ్ళాడు. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము. ఇప్పుడు మనం ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో నన్ను నేను తీర్పు తీర్చుకోవాలి. ఏ విషయంలో కూడా నా మనస్సాక్షి నా మీద నేరారోపణ చేసే విధంగా ఉండద్దు. ఉంటే వెంటనే ఒప్పుకొని సరి చేసుకోవాలి. ఇది యేసు ప్రభువారు చేసినటువంటి ప్రక్రియ. యేసు ప్రభువారు చేసిన ప్రక్రియ. ఇంకొక వచనం చూడండి, ప్రభు మన కొరకు అర్పించిన చాలా వచనాలు ఉన్నాయి. ఇంకొక వచనం తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. 5లో మధ్యవర్తి ఆయన అన్నాడు, క్రీస్తు యేసు నరుడు అన్నాడు. ఆయనను గురించి చెబుతూ ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా ఎలా అర్పించుకున్నాడు? తను తాను. హెబ్రీ 9:14 చెప్పింది, నిర్దోషిగా. ఇప్పుడు మనం ఆయనకి అప్పగించుకోవడానికి వచ్చాం, ప్రభు బల్లకు వచ్చాము అంటే అర్థం ఏమిటి? బల్లలో చేయి వేస్తున్నామంటే అర్థం ఏమిటి? గత బల్లలో చేయి వేసిన సమయం నుండి ఈ సమయం వరకు ప్రతి విషయంలో మనకు మనం తీర్పు తీర్చుకొని, నాలో ఏ దోషము లేదు, నాకు తెలిసినంత వరకు నాకు తెలిసిన ప్రతిదాన్ని నేను ఒప్పుకున్నాను ప్రభువా, నువ్వు క్షమించావు, నాకు నెమ్మది కలిగింది అనే ఆ నిశ్చయత నీకు కలిగిన తర్వాత ప్రభు బలలో నువ్వు చేయవేయాలి. ఆ నిశ్చయత కలిగిన తర్వాతనే ప్రభు బలలో చేయవేయాలి. అది యోగ్యంగా ప్రభు బలలో చేయవేయడం. అలా చేయకపోతే యోగ్యంగా చేయవేసినట్టు కాదు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం. తన్ను తాను, ప్రక్కని కాదు, వాళ్ళు అలా చేశారు వీళ్ళు ఎలా చేశారు ఇది కాదు, నీకు నీవే తన్ను తాను పరీక్షించుకొనవలను. అలాగు చేసి ఆ రొట్టెను తిని
ఆ పాత్రలోని త్రాగం. ఒకవేళ లేకపోతే ఏమవుతుంది? 27 రక్తాపరాధం అంటే యేసును సిలువ వేసినటువంటి పాపం కదా. నువ్వు దేవునికి భయపడుతున్నావని ఎలా తెలుస్తుంది చెప్పు? అబ్రహాము దేవునికి భయపడువాడు అని దేవునికి ఎలా తెలిసిందో చెప్పు? 22వ అధ్యాయంలో ఆదికాండంలో, ఇందువలన నీవు దేవునికి భయపడువాడు అని ఇప్పుడు నాకు తెలిసి ఉన్నదని. ఆయనకు తెలీదా? త్రికాలజ్ఞుడు. తెలిసి కూడా ఆ సాక్ష్యం ఎందుకు పలికాడు? నీవు ప్రేమించుచున్న నీ ఒక్కగానొక్క కుమారుడిని నాకు బలిగా. వెంటనే అవన్నీ తీసుకొచ్చాడు, కొండెక్కాడు, బలిపీఠం కట్టాడు, బలిపీఠం మీద కుమారుని పెట్టాడు, కత్తెత్తాడు. కాబట్టి అప్పుడు అవునా 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 దేవునికి స్తోత్రం చెప్దామా? మనం ఏ సమయాన్ని కూడుకోవాలని మనం తీర్మానం చేసుకున్నాం, ఆ సమయానికి రావడం బలి అర్పించడమేనా? ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. రాత్రి అలసిపోయి, వారం రోజులు కష్టపడి లేట్ నైట్ వచ్చి అలసిపోయి కొంచెం లేట్గా లేవడం, ఇలాంటివి ఎన్నో ఉంటాయి. వాటన్నిటిని ఓర్చుకొని ఆ సమయానికి, నా ప్రభు వచ్చే సమయానికి ముందుగా నేను వెళ్ళాలి అని రావడం, అది నీకెంతో కష్టమైన పని. శరీరం సహకరించదు, పరిస్థితులు పనులు సహకరించవు కదా. అటువంటప్పుడు ఆ సమర్పణ కలిగి నేను వెళ్ళాలి నా ప్రభువు కొరకు, అది బలిగా అనిపించడం లేదా నీకు? నువ్వు లేటుగా వస్తే నిన్ను దైవ సేవకుడు ఏమి అనడు. మనసులో చిన్న ప్రార్థన చేసుకుంటాడు, ప్రభువా ఈ బిడ్డలకి క్రమశిక్షణ నేర్పయ్యా, పసిబిడ్డలు లాంటి వాళ్ళని, అంతకన్నా ఇంకేం అనడం. కానీ నువ్వు ఆ సమర్పణ కలిగి ముందుకు వస్తే అప్పుడు కదా నువ్వు దేవునికి భయపడేటువంటి వ్యక్తివని దేవునికి అర్థమయ్యేది, నిన్ను బట్టి నీ చుట్టూ ఉన్న ప్రజలకు అర్థమయ్యేది. అది కదా నువ్వు దేవుని మహిమపరచడం. ఆలోచించే, నా సంగతి ప్రభువుకు తెలియదా, నాకు ఎన్ని పనులు ఉన్నాయో, ఇలాంటి పనులన్నీ దేవుని మందిరానికి వెళ్ళడమే ఎంతో కష్టమైతే. నిజమే నువ్వు చెప్పే మాటలు. ఆయనకు తెలీదా 100 ఏళ్ళకి ఆ పిల్లోడు ఇచ్చాడని, 15-20 ఏళ్ళు అల్లారు ముద్దుగా పెంచుకున్నాడని, తాను పెంచిన చేతులతోనే తాను వధించాలి అని? నా మాట మనసును పెట్టండి, ఇది అందరికీ కనపడే విషయం. అలాగే నీ బిడ్డలు నిన్ను చూస్తారు, నీ కుటుంబంలో ఉదయాన్నే లేచి నువ్వు ఏం చేస్తున్నావని నీ బిడ్డలు నిన్ను చూస్తారు. నువ్వు మాట్లాడే మాటలు పరిశీలిస్తారు, నీ ప్రవర్తన అంతా చూస్తారు. నువ్వు వాళ్ళకి ఏం చెప్పావు అనేది వాళ్ళ బుర్రకి ఎక్కదు, నువ్వేం చేసావు అనేది వాళ్ళ బుర్రలో ముద్ర పడుతుంది. అది బలి కాదా? ఆలోచించే. నువ్వేం చేస్తావో, సెల్ ఫోను రీల్స్ తిప్పుతూ కూర్చుంటావో, నీ పిల్లలు అదే చేస్తారు. ఈరోజు నీకు భయపడి మౌనంగా ఉండొచ్చు, కానీ నువ్వు లేనప్పుడు అదే చేస్తారు. సెల్ ఫోన్ అక్కడ పెట్టి బయటికి వెళ్ళు, లాక్ తీసి, లేకుంటే వ్యర్థమైన మాటలు ఏవో దేవునికి ఇష్టం లేదు. ఆలోచన చేయండి. నువ్వు ఆయన రాకడ కొరకు ఎదురు చూసే వ్యక్తివైతే, ఆయన రాకడని గురించిన మాటలు, ఈరోజు నాకు లాస్ట్ డే అయితే నేనేం చేస్తాను? ఒకవేళ ప్రభు రారు, ఆయన రావడానికి ముందు జరగవలసిన సంఘటనలు ఉన్నాయి, నేను ఈ లోకంలో నుండి వెళ్ళిపోయే లాస్ట్ డే అయితే నేను ఎలా ఉంటాను? ఎప్పటికప్పుడు ఆ మెలకువ కలిగి ఉంటాం కదా. ఆ విషయాలు తన్ను తాను పరీక్షించుకోవాలి అనేక సార్లు. ఇప్పుడు వధువుగా సిద్ధపరచబడిన పెండ్లి కుమార్తె గురించి ప్రకటన 19:7 ఏం చెప్తుంది? పెండ్లి కుమార్తె తన్ను తాను సిద్ధపరచుకుందట, ఆవిడకు సన్ననార వస్త్రాలు ఇవ్వబడ్డాయట. తన్ను తాను సిద్ధపరచుకున్నది. ఎలా సిద్ధపరచుకుంది? ఎక్కడ సిద్ధపరచుకుంది? ప్రభు బల్ల దగ్గరే. ఇక్కడే కదండి ప్రభు నీతో మాట్లాడేది. నీ జీవితంలో నువ్వేమై ఉన్నావు, ప్రభువుకి ఏమై ఉండాలని ప్రభువు కోరుతున్నాడు, ఇక్కడే కదండి అర్థమయ్యేది. ఆ మాట మనసును పెట్టండి.
యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడెవడును పాపము చేయడు అని ఎరుగున్నాం. కదా? ఎందుకు? వీటన్నిటిని గురించి రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 11-12 వచనాలు కలిసి ఉన్న లేఖన భాగం చెప్తుంది, చూడండి. లెక్క అప్పచెప్పాలి. ఇప్పుడు నేను అంటున్నానని పాస్టర్ గారు ఇలాగ అంటున్నారని మీరు అంటున్నారు, మంచిదే. పాస్టర్ గారికి నువ్వు లెక్క చెప్పకపోయినా పాస్టర్ గారు అడగరు, నువ్వు చెప్తే విని స్తుతిస్తాడు. ఒకవేళ లేట్ అయితే, ప్రభువా ఈ కారణం చేత నేను లేట్ అయ్యాను అని నువ్వు ప్రభువుకి చెప్పుకో. ముందుకొచ్చే తల్లి, ఈ కారణం చేత, లేదు పైన ఇంకా చైర్స్ ఉన్నాయి, ఈ కారణం చేత లేట్ అయ్యాను అని దాన్ని ఎప్పుడైనా ఒప్పుకున్నావు ప్రభు దగ్గర ఒప్పుకున్నావా? నీ కొరకు ప్రార్థన చేసే దైవ సేవకుడు, నీకు అవసరమైన ఆత్మీయ ఆహారాన్ని అందించే దైవ సేవకుడికి ఏదైనా ఒక సమయంలో కలిసాయా, ఈ పరిస్థితుల్లో నేను ఆలస్యం అవుతున్నాను, వీటిని జయించలేకపోతున్నాను, నా కొరకు ప్రార్థన చేయమని ఈ టాపిక్ గురించి ఎప్పుడైనా చెప్పావా? ఇది పాపమని నువ్వు ఎంచవు, కానీ నీకు తెలుసు ఆయన కాలము సంపూర్ణమైనప్పుడు, ఆయన సమయం వచ్చినప్పుడు. అవునా కదా? అసలు లక్ష్య పెట్టవు నువ్వు. ఎన్నిసార్లు హెచ్చరించినా నీ పద్ధతి మార్చుకోవు, దేవుని మాటకి లోబడవు, దిద్దుబాటు నీకు అసహ్యం, కానీ మళ్ళీ దేవుని మాటలు మాట్లాడతావు. దేవుడు మంచోడండి, గొప్పోడండి, ఆయన రక్షకుడండి, ఎన్నో మేలు చేశాడండి. కీర్తనకారుడు ఎప్పుడో రాశాడు 50వ కీర్తన, దిద్దుబాటు నీకు అసహ్యం కదా, మళ్ళీ నా మాటలు నువ్వెందుకు మాట్లాడుతున్నావని ఆయన అసహించుకున్నాడు. ఆయన కూడా అవే మాటలు మాట్లాడతాం. ప్రవర్తన మార్చుకోం, వైఖరి మార్చుకోం. చిన్న విషయాలుగా ఎంచబడుతున్న విషయాల్లో నువ్వు గడగడలాడుతూ దేవునికి లోబడితే దేవుడు నిన్ను చూస్తాడు, నువ్వు చేసే ప్రార్థనలకు సమాధానం ఇస్తాడు. ఆయన కొంచెం నువ్వు విధేయత చూపించడానికి ప్రయత్నం చేసి చూడు, నీ బ్రతుకు ఎంత అద్భుతంగా మారుతుందో. అద్భుతంగా మారుతుందంటే నీ అవసరత కంటే ఎక్కువ దొరుకుతుందని నేను చెప్పడం వల్ల నీ ప్రతి అవసరత ఆయన మహిమలో తీర్చబడుతుంది. ఎన్నిసార్లు నువ్వు ఈ కారణం చేత ఓడిపోతున్నావు, నీ జీవితంలో ఫెయిల్ అవుతున్నావు, నష్టపోతున్నావు, అవమానాలు పాలవుతున్నావు, ఆ స్పృహే లేదు నీకు. వాళ్ళు ఫెయిల్ అయ్యారు, నేను ఫెయిల్ అయ్యా, వాళ్ళు ఓడిపోయారు, నేను ఓడిపోయా, వాళ్ళకి రోగం వచ్చింది, నాకు రోగం వచ్చింది. నేను ఎప్పుడూ చెప్తాను, క్రైస్తవుడు ఓడిపోవద్దు, నష్టపోవద్దు, రోగం రావద్దు. అంటే రావని అర్థమా? కాదు, వస్తాయి. రోగం వచ్చినా, నష్టం వచ్చినా, ఓటమి వచ్చినా అందులో దేవుని కార్యం కనపడుతుంది, దేవునికి మహిమ వస్తుందండి. కొన్ని వందల సార్లు చెప్తున్నాను అన్నమాట. అయినా నువ్వు కొట్టబడుతున్నావు, నష్టపోతున్నావు, అవమానం పడుతున్నావు, ఓడిపోతున్నావు, టైం వేస్ట్ చేసుకుంటున్నావు, నీ జీవితంలో విలువైన సమయము నష్టపోతున్నావు, అయినా నీకు స్పృహ లేదు. అయ్యో నా జీవితం ఎందుకు నష్టమైంది, ఎందుకు ఓడిపోయాను, ఆర్థికంగా ఎందుకు నష్టపోయాను, ఈ సమయాన్ని ఎందుకు నష్టపోయాను, ఈ అవమానం నాకు ఎందుకు, ఈ స్పృహే లేదు. క్రైస్తవుడు అంటేనే ఆ 2-3 అధ్యాయాలంతా చెప్తాడు, జయించువాడు. ఆ జయమే లేకుండా జీవిస్తున్నావు, బ్రతుకు మార్చుకో. రావడం వెళ్ళిపో. రావడం తప్పని నేను అంటున్నానా? అవసరం. ఆ కృపను నువ్వు అంతవరకే వినియోగించుకుంటున్నావు. వచ్చిన తర్వాత ఆ కృపను యందు సంపూర్ణంగా పని చేయాలంటే, సకల విధములైన కృపను నువ్వు అనుభవించాలి అంటే మార్చుకోవాలి, దిద్దుబాటు చేసుకోవాలి. ప్రతివాడు తన్ను తాను పరీక్షించుకొని అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలో తాగబడను. ఈ దేవుని ఆజ్ఞ, పరలోకం నుండి వెళ్ళబడుతున్న దేవుని స్వరం అది, విజయకుమార్ది కాదు. ప్రతివాడు, అందులో సేవకుడు ఉన్నాడు, మొట్టమొదటి సేవకుడే.
ప్రభువు, రెండవది ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుతుంది. క్రమం లేనుడు లోకాధికారి. క్రమం పాటించినట్టు వాడు కనపడతాడు. క్రమం ఉన్నవాళ్ళం మనం, క్రమం పాటించం. ఏ విషయాలైనా చూడండి అదే జరుగుతుంది. సత్యవంతుడైన దేవుని పిల్లలం మనం. మేము సత్యమే పలుకుతామని నోటితో పలుకుతాం. మనం చేసే పనులు, మన క్రియలు సత్యాన్ని నిరూపించవు, సత్యానికి సాక్ష్యంగా ఉండవు. ఈ లోకంలో ఉన్నవాడు వాడు నమ్మిన సత్యాన్ని వాడు ధైర్యంగా ప్రకటిస్తున్నాడు. వాడికి అంతవరకే తెలుసు. వాడి కన్నులు మూయబడ్డాయి, నీ కన్నులు తెరవబడ్డాయి. నీకు తెలిసిన సత్యాన్ని నువ్వు పాటించవు, ప్రకటించవు. ఇంకా ఆయనను ఎలాగ ఎదుర్కొంటావు? ఎదుర్కొన్నప్పుడు ఆయనలాగా నువ్వు ఎలాగ మారుతావు? ఆలోచించండి. ఈ నేను ఆలోచన విధానం చెప్పాను. ప్రతి విషయం, నీ సమయ పాలన విషయంలో, నీ ఆర్థిక విషయాల నిర్వహణలో, నీ భావోద్రేకాల విషయంలో, నీ తోటి వ్యక్తుల పట్ల నీకు ఉండే ఫీలింగ్స్ విషయంలో, నీ మానవ సంబంధాల విషయంలో, దేవునితో నువ్వు గడిపే విషయంలో, ఈ 5 విషయాల్లో నువ్వు ఎక్కడ ఫెయిల్ అవుతున్నావో దేవుని వాక్యం ఏం చెప్తుందో, అందులో ఏది సత్యమో ఏది అసత్యమో నువ్వు గుర్తుపట్టి దైవభక్తి సాధన చేస్తే, ఆసక్తి కలిగి, సత్యాసక్తి కలిగి, లేదా సత్య విషయమైన ప్రేమ నువ్వు కలిగి, ఈ విషయంలో నేను ఇలా మాట్లాడా కరెక్టా కాదా, ఇలా చేసా కరెక్టా కాదా, ఇది దేవునికి ఇష్టమా కాదా, ఎప్పటికప్పుడు నిన్ను నువ్వు పరీక్షించుకుంటూ, ఒకవేళ నీకు తెలియకపోతే నీ కొరకు దైవ సేవకుడు దేవుడు నియమించాడు. ఆయన అడిగయ్యా ఇలా ప్రవర్తించి అవునా కాదా, ఇది దేవునికి ఇష్టమా కాదా, నాకు వచనం చూపించండి అని అడగండి. అలాగున నువ్వు సత్యమును నేర్చుకున్న వ్యక్తివి అవుతావు. అలాగు నువ్వు సత్యాన్ని నేర్చుకున్న వ్యక్తివి అవుతావు. మనము క్రీస్తును నేర్చుకున్న వారము కాము అంటాడు ఎఫ్సీ పత్రికలో 4వ అధ్యాయంలో. క్రీస్తును నేర్చుకోవడం అంటే ఏమిటి? 4వ అధ్యాయము ఎఫ్సీలకు వ్రాసిన పత్రిక 20 నుండి చదవండి. సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశించబడిన వారైన ఉపదేశించబడుతుందా లేదా? మీకు మొహమాటానికి చెప్పద్దు, సత్యమే చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఉపదేశించబడిన వారైన ఎడల మీరు అలాగూ క్రీస్తును నేర్చుకున్నవారు కదా. క్రీస్తును నేర్చుకోవడం అంట బళ్ళ ఆల్ఫాబెట్స్ పిల్లలకి నేర్పినట్టు. ఒకసారి రాస్తే వస్తున్నాయా ఆల్ఫాబెట్స్, దిద్దాలి. అలాగే నేర్చుకో. ఇది ప్రతి దినము సాధన చేసేటువంటి విషయము. దైవభక్తి సాధన, సంతుష్టి సహితమైన దైవభక్తి సాధన నీకు నీవే. అది గొప్ప లాభ సాధకం. ఎప్పుడు? నువ్వు చేసినప్పుడు. తిమోతికి పాస్టర్ గారికి చెప్తున్న మాట చూడండి. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పని, అంటే దేవుని ఎదుట సిగ్గుపడే పనివారు దైవ సేవకులు కూడా ఉంటారు. వాళ్ళు దేవుని ఎదుటికే వెళతారు, కానీ వాక్య సారాంశ సత్యమును ప్రకటించని వారికి ఉన్నప్పుడు దేవుని ఎదుట సిగ్గుపడే విధంగా ఉంటారు. నీవు తిమోతి సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను, అంటే ఎవడో చెప్తున్నాడు, సత్యవాక్యమును ఉపదేశించువానిగాను, నిన్ను నీవే విభజించువానిగాను అని చెప్పి 3:15 ఏమన్నాడో చూడండి. దేవుని మందిరం అనగా జీవము కలిగిన దేవుని సంఘము. మొదటి పత్రిక 3:15. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3:15. జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియాలి. సంఘంలో దేవుని ప్రజలు ఎలాగూ ప్రవర్తించాలి. భౌతికపరమైన విషయాలు, ఆత్మ సంబంధమైన విషయాలు. భౌతికపరమైన విషయాలు ఇక్కడేమీ రూల్స్ లేవు. నువ్వు ఖచ్చితంగా ఈ టైంకి రావాలి, తెల్ల బట్టలు వేసుకోవాలి, ఇలాగ ఉండాలి, ఆ రూల్స్ లేవు. కానీ దేవుని మనసు ఏమిటో ప్రకటించబడుతుంది. ఆ మనసుకి ఇష్టమైన విధిగా నిన్ను నువ్వు లోబరుచుకో. నువ్వు లేటుకు వచ్చావని నీకు ఆశీర్వాదం రాదు, ఇట్లాంటి మాటలు పనికిమాలిన మాటలు. ఏ పరిస్థితుల్లో నువ్వు లేటుకు వచ్చావో నీకు దేవునికి తెలుసు.
ఆ దేవుని భయాన్ని కలిగి భక్తి చేయమనే చెప్తుంది. కానీ దేవుని వాక్యము ఇక్కడేమీ నిర్బంధం లేదు, స్వేచ్ఛ ఉంది. అన్ని విషయాల్లో మనం స్వతంత్రులం. ఇష్టపూర్వకంగా చేయాలి దైవభక్తి అని చెబుతూ, బోధించేవాడు సత్యవాక్యాన్ని సరిగ్గా విభజించేవాడుగా ఉండాలి, యోగ్యునిగా ఉండాలి. అంటే ఆ మాటకు అర్థం ఏమిటి? ఏదైతే ప్రకటిస్తున్నాడో దాని ప్రకారం బ్రతికేవాడై ఉండాలి. ఎవరు కూడా ఆయన మీద ఆక్షేపణ, నేరారోపణ చేసే వ్యక్తిగా, పరనింద నీ మీద పడకుండా జాగ్రత్తగా చూసుకోమన్నాడు తీతుకు రాసిన పత్రిక 2లో. అంటే నింద రాదు అని అర్థమా? వచ్చిన ఆ నింద నిరూపించబడ్డానికి అవకాశం లేని విధంగా అని చెబుతూ, అలాగూ బోధించే సేవకుని యుద్ధ ఉన్నటువంటి సంఘము ఎలా ఉండాలట? సత్యమునకు స్తంభము ఆధారం. అలాంటి వారిని పరలోకంలో 3వ అధ్యాయం ప్రకటన గ్రంథం 10వ వచనమా 12వ వచనం, జయించువాణిని, వేటిని జయించువాణ్ణి? సత్యమునికి విరోధంగా ఉన్న ప్రతి విషయాన్ని, ఇది సత్యానికి భిన్నమైంది, సత్యానికి విరోధమైందని గుర్తుపెట్టి సత్యమునందు నిలవబడిన వ్యక్తి జయించిన వాణిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను. ఇందాకేమన్నాడు? 1:3-15లో తిమోతి, సంఘమే సత్యానికి స్తంభం అన్నాడు. ఇక్కడ ప్రకటన గ్రంథం 3:12లో ఏమన్నాడు? జయించిన వాణిని, ఒక వ్యక్తిని స్తంభంగా చేస్తానన్నాడు. ఈ వర్తమానం ఒక 7-8 మాసాల క్రితం చెప్పాను, ఎవరికైనా గుర్తుంటే సంతోషం, లేకపోతే అడగండి, గురువారం చెప్తాను. ఇవి 2 అనుభవాలు. నా ఈ మాటల సారాంశం ఏమిటి అంటే, మనం చూసేవి, వినేవి, మాట్లాడేవి, మన ఆలోచనల యొక్క సారాంశాన్ని క్రోడీకరించి మనం తీసుకునే నిర్ణయాలు, మన వైఖరి, అవి సత్యము అయి ఉండాలి. ఇహలోక మాలిన్యం మనకు అంటకుండా ఉండడం అనే మాటకి అర్థం, దేవుడు నీ కొరకు నియమించిన తన కట్టడలు ఎందుకు? నీ కొరకైనా ఆయన కలిగి ఉన్న సంకల్పం నెరవేర్చడానికి. FC 2:10, నీ కొరకు సిద్ధపరిచిన సత్క్రియలు నువ్వు చేయడానికి, ఇహలోక మాలిన్యం అంటకుండా ఆ సత్యము నువ్వు కలిగి బ్రతకడమే సత్యానికి ఇస్తాను. నీ బిడ్డలు చెప్తారు, మా అమ్మగారు ఇది ప్రార్థన టైము, ఆ టైంలో ఆవిడ ఎవరితో మాట్లాడరు, ఆవిడ ప్రత్యేకించుకున్నారు, ఆవిడని కదిలియద్దు, ఫోన్ వచ్చినా స్విచ్ ఆఫ్ చేసి పక్కన పెడతారు. ఇలాంటి సాక్ష్యం నీకుందా? చిన్న విషయాలు నీకంటూ ఒక ప్రార్థనా టైం అని చెప్పుకోవడానికి నీకున్నదా? ఇది దేవునితో గడిపే సమయం లేదు. ఆవిడ మాట తీరు ఎలా ఉంటుందంటే, ఇలాంటి మాటలు మాట్లాడితే మా నాన్నగారు ఒప్పుకోరు అనే సాక్ష్యం నీ బిడ్డలు నీ గురించి చెప్పే అనుభవం నీకున్నదా? ఇవి చిన్నవి. ఆ తర్వాత మరింత పరాకాష్ఠ స్థాయికి వచ్చేప్పటికి సిద్ధాంతపరమైన విషయాలు, దాని జోలు నేను వెళ్ళడం లేదు. కానీ ఇవి సరి చేసుకున్నప్పుడు ఆ సత్యమును మనం నేర్చుకుంటాము, క్రీస్తుని మనం నేర్చుకుంటాం. క్రీస్తుని నేర్చుకున్నప్పుడు ఆ సత్యం అనే దట్టిని మనం భూమి మీద కలిగి ఉంటాం. ఎందుకు? అపవాదిని ఎదిరించడానికి. ఎప్పుడైతే ఇది మనం ప్రాక్టీస్ చేస్తామో మనలో కొన్ని కొదవులు ఉండొచ్చు, సంపూర్ణతలోనికి మనం రాలేకపోవచ్చు. కానీ ఆయన వచ్చినప్పుడు కృపను తీసుకుని వచ్చి ఆ కొదువులకు ఉన్న వాటన్నిటినీ సంపూర్ణం చేసి ఆయన ఎదుట నిలవబెట్టుకొని ఆయన ఆ దట్టి కట్టుకొని ఉంటే మనకు కూడా దట్టి ఉంటుందా ఉండదా? దేవునికి స్తోత్రం చెప్దామా? అక్కడ ఆ దట్టి కట్టుకుని ఆయన ఎదుర్కోవడానికి వెళ్ళినప్పుడు నువ్వు కూడా దట్టి కట్టుకునే ప్రయత్నం భూమి మీద చేయాలి. ఆ ప్రయత్నం నీ సమయపాలనలో కనపడుతుంది, నీ ఆర్థిక విషయాల నిర్వహణలో కనపడుతుంది, నీ భావోద్రేకాల నియంత్రణలో కనపడుతుంది, నీ మానవ సంబంధాల విషయంలో కనపడుతుంది, దేవునితో నువ్వు గడిపే సమయము వ్యక్తిగత అనుభవాల్లో కనపడుతుంది. వీటన్నిటి విషయం ముందుకొచ్చే తల్లి ఇక్కడ కాలే, వాటన్నిటి విషయంలో నీ బ్రతుకు కనపడుతుంది. నాకు నీ గురించి పూర్తిగా తెలియదు, నా గురించి నీకు పూర్తిగా తెలియదు, కానీ నీ గురించి నా గురించి తెలిసిన ప్రభువు మన మధ్య సంచరిస్తున్నాడు. ఆయన నీ వైపు చూస్తున్నాడు, ఆయన ఎదుర్కొంటున్నాం. ఏం చెప్పుకుందాం? మన ఫెయిల్యూర్గా చెప్పుకుందాం, మన పాపాన్ని పాపంగా ఒప్పుకుందాం, మన అవిధేయతగా ఒప్పుకుందాం, మన దోషాన్ని దోషంగా ఒప్పుకుందాం, మన అపరాధాన్ని అపరాధంగా ఒప్పుకుందాం. అయ్యా నాకు అర్థమవుతుంది,
సేవకుడు ఎన్నోసార్లు హెచ్చరిస్తున్నాడు, లేఖనం చూపించి చెప్తున్నాడు. నీవు నన్ను గెలుచుకోవడానికి నిన్ను నీవు తండ్రికి అప్పగించుకొని ఆ విమోచన క్రయధనంగా ప్రాణాన్ని పెడితే తప్ప నువ్వు నన్ను గెలుచుకోలేకపోయావు. ఇప్పుడు నేను నిన్ను గెలుచుకోవాలంటే నన్ను నేను మీకు అప్పగించుకొని ఈ లోకంలో నాకున్నటువంటి అలవాట్లు, పద్ధతులు వాటన్నిటిని విడిచిపెట్టడం ద్వారా క్రయధనంగా నా సుఖము, సంతోషము, ఈ లోక సంబంధమైనటువంటి ఏ ఆనందాన్ని నాకు వాటన్నిటినీ త్యాగంగా చేయడం ద్వారా ఆ సత్యం కొరకు నేను ప్రతిష్ఠించుకోవడానికి ఇష్టపడుతున్నా. నన్ను ప్రతిష్ఠించు ప్రభువా అని నువ్వు అప్పగించుకుంటే ఆ దట్టి నీకు అలంకరించబడుతుంది. దేవునికి స్తోత్రం చెప్దామా, ప్రార్థన చేసుకుందామా. దేవుడి మాటలు మన వెనుకళ్ళ దీవించి ఆశీర్వదించుగాక. ఆరోగ్యము అవకాశం ఉన్నవాళ్ళు నిలువు కాళ్ళ మీద మోకరించండి. లేని